ఎప్పటికప్పుడు నేను కూడా పర్యవేక్షిస్తున్నాను. తెల్లవారుతో నిద్రలేస్తానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, మళ్ళీ మీకు కావాల్సినన్ని అరేంజ్ చేయడం, మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వచ్చి మీ అందరితో మాట్లాడి ఏమేమి అందా, ఏమి అందలేదు, ఇంకా ఏమి లోపాలు ఉన్నాయి అవన్నీ సరిచేసుకుంటూ 9వ రోజుకి వచ్చాం. ఈరోజు అధికార యంత్రాంగం కూడా ఇక్కడే విజయానంద్, ఆయన కరెంటు విషయాలన్నీ చూసిన సెక్రటరీ, ఆయన ఇక్కడే ఉన్నాడు. అదే మరి కీర్తి ఒక అమ్మాయి అయితే ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆవిడ కూడా ఇక్కడే ఉంది. అందరూ పొరదులోనే ఉన్నాం. మేము మీకోసం 10 రోజుల నుంచి ప్రభుత్వంలో ఉండి అందరం ఇక్కడే ఉండి మంత్రులతో సహా ఎమ్మెల్యేలు ఇక్కడే, పుల్లారావు మొన్నటి నుంచి ఇక్కడే ఉన్నాడు. అదే మరి అందరం కూడా ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉండి మీకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు, ఒకటి గత ప్రభుత్వం చేసిన పాపాలు. ఆ పాపాల్లో మీరు ఒకసారి చూస్తే ఏదైతే అక్కడ గండి పడడానికి కారణం, గండి పడ్డాయి, గండి పూడ్చలేదు. అందుకనే ఏదైతే గండిలో పూడ్చలేదో దానివల్ల నీళ్లన్నీ వచ్చి నేరుగా మీ ఊరి మీద పడిపోయినాయి. అదే కానీ ఆ గండ్లన్నీ పూడ్చుంటే మనకి ఇబ్బంది వచ్చేది కాదు. అదే సమయంలో ఇక్కడ కూడా కొంతమంది స్థానికంగా అక్రమంగా భూమి అంతా ఆక్యుపై చేశారు. కాలువల్ని, డ్రైన్స్ని, లేకపోతే బుడమేరు పూర్తిగా ఆక్రమించేశారు. అక్రమ కట్టడాలు కట్టుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసుకున్నారు కూడా. దానివల్ల నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇవన్నీ కలిసి మీకు ఎప్పుడో పడిన వర్షాలు పడ్డాయి, నీళ్లు కూడా విపరీతంగా వచ్చాయి. ఒక పక్క నేచర్, ప్రకృతి మన పట్ల చిన్న చూపు చూసింది. దానికి తగినట్టు పాలకుల పాపాలు, గతంలో చేసినటువంటి తప్పులు మనందరికీ శాపాలుగా మారి 9 రోజులు మీరు నీటిలో ఉన్నారు. మీ కష్టాలు వర్ణాతీతం. సర్వస్వాన్ని కోల్పోయారు. ఇంట్లో ఏమీ లేవు. 9 గుంటలతో బయట వచ్చారు. ఇంట్లో ఉండే కుట్టు మిషన్లు ఉంటే అవి పోయినాయి. ఇంట్లో ఉండే వస్తువులు, బట్టలు పోయినాయి, బీరువాలు పోయినాయి, ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి, లేకపోతే మీ స్టవ్ పోయింది. అదే మరిగా వాషింగ్ మెషిన్లు పోయినాయి, ఇంకో పక్క ఫ్రిడ్జ్ పోయింది, ఇంకో పక్క ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ పోయింది, ఒకటిగా టీవీలు పోయినాయి, ఇంకో పక్క స్కూటర్లు కానీ, మోటార్ బైక్లు కానీ, ఆటోలు ఉంటే అవి పోయినాయి. చిన్న చిన్న షాపులు ఉంటే చిన్న చిన్న షాపులు కూడా పూర్తిగా పోయే పరిస్థితికి వచ్చాయి. అన్నీ కూడా నీటి అయిపోయినాయి. ఇంకో పక్క చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే అవి కూడా పోయినాయి. ఆ విధంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ దెబ్బతిన్నారు, ఒకరిని కాదు. ఇంకో పక్క ఫస్ట్ ఫ్లోర్లో, సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు బయట వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ నేను చూశాను. కానీ మీకు న్యాయం జరగాలి. అందుకే ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు. నేను అప్పటికినా అప్పు ఇచ్చేవాడు లేదు. ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ దొరికింది ఇక్కడంతా అప్పులు చేసి దోచుకొని నిన్నే మీరు చూశారు. కడాన నాకు ఒక అనుమానం కూడా వచ్చే విధంగా చేశారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద 3 పడవలు వచ్చాయి. ఆ పడవలు ఎవరో లేరు, ఇప్పుడు కూడా వాళ్ళ కలర్లే ఉన్నాయి. ఎంత ఇప్పుడు అదే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ఆ పడవలు కూడా వదిలిపెడితే, ఆ పడవలు అయితే ఒక్కొక్క పడవ 30 టన్నులు బరువు ఉంటుంది. అక్కడ ఏదైతే ఒక సపోర్టింగ్ కోసం బ్యాలెన్సింగ్ ఇది కడతాం, బీమ్ కట్టాం. ఆ సపోర్టింగ్ బీమ్ నుంచి కొట్టాయి. 11,20,000 క్యూసెక్స్ నీళ్లు వస్తూ ఉంటే ఆ స్పీడ్లో వచ్చి ప్రాజెక్టు గుద్దే పరిస్థితికి వచ్చింది. అదే కానీ కాలంను కొట్టుంటే, ఆ కాలం కానీ ఇరిగిపోయి ఉంటే ప్రాజెక్టే వెళ్ళిపోయేది. 100 సంవత్సరాల కంటే ముందు కట్టిన ప్రాజెక్ట్ ఇది. ఏది బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు 1854లో వాళ్ళు కట్టారు. 1954 ఆ ప్రాంతంలో ప్రకాశం పంతులు గారు ఇది బాగా రిపేర్ అయ్యింది, ఇది పనిచేయదంటే మళ్ళీ ఒక బ్యారేజ్, పుండె బ్యారేజ్ ఆయన కట్టాడు. దానికి కూడా 70 ఏళ్ళు అయింది. 170 ఏళ్ల కొరకు కట్టిన ప్రాజెక్టు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసే ప్రాజెక్ట్ని ఇండియాలనుకుందరు నాకైతే తెలియదు. కానీ ఒకవేళ వాళ్ళకి బోట్స్ ఉంటే దాన్ని కాపాడుకోవాలి, ఇంట్లో కట్టేసుకోవాలా, లేకుంటే ఆ లంగర్లు వేసుకొని గట్టిగా నిలబెట్టుకోవాలా. ఆ లంగర్లు వేసుకొని నిలబెట్టకుండా అలాంటి బోట్లు
ప్రాజెక్టు మీద పంపించారంటే ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు మా పనంతా ఒక పక్క వరదలపైన యుద్ధం చేయాలి, ఇంకో పక్క నేరస్తులపైన పోరాడాలి. కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు. మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే, మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరికి రావాల్సింది. కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు. కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒకరు కూర్చొని మన మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్నా. 50 సంవత్సరాల తర్వాత 45 ఏళ్ళు చూశాను. ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్ళు, వీలు కాకపోతే నోరు మూసుకొని ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా దుర్మార్గం. మీరు ఆ సాక్షి పేపర్ చూస్తూ ఉంటారు. నిద్ర లేస్తే విషం కప్పుతున్నారు, విషం కప్పే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ఏమన్నైతే నాకైతే అర్థం కాల. వాళ్ళు మీరు నమ్మరు. నేనేమంటున్నానంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు నమ్మడం లేదు కానీ ద్రోహం చేస్తున్నారు. అది నా బాధ. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి దుర్మార్గులు చేసే పని వల్ల మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తూ ఉంది, మనకు జరిగే మంచి జరగకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఫేక్ పోస్టులు పెడుతున్నారు. ఒకటినే కాకుండా మీరు నమ్మరు తమ్ముడు, కానీ వాళ్ళు చేసేది ఏ ఒక్కరో ఇద్దరిని నమ్మించి మోసం చేయాలని కుట్రలు చేస్తున్నారు. మనం అంతా పని చేయాలని మనం పోతున్నాం, వీళ్ళు కుట్రలు చేయాలని వీళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఇవన్నీ అయిన తర్వాత ఇంతబడు ఇవన్నీ అయిన తర్వాత మనందరికీ ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయి. మీరందరూ కూడా తాత్కాలికంగా మీకు కొంచెం ఒకరిద్దరికి అందకపోయినా సకాలంలో ఈ పెద్ద యజ్ఞంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు మాత్రం మీ ఇంటికి నేరుగా బియ్యం కానీ డ్రై ఫుడ్ కానీ మీ ఇంటికే పంపిస్తున్నాం, ఇంటింటికి పంపిస్తున్నాం. దాంట్లో ఏం కూడా అదే మా 8 వ్యాన్లు వచ్చాయి, ఇంటింటికి ఇస్తాం. రెండోది ఇది అయిన తర్వాత ఈ రోజు నుంచి మీ ఇండ్లన్నీ కూడా ఎన్యూమరేట్ చేయమంటున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరున్నారు, ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఎవరున్నారు, మీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి ఏమి నష్టపోయారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కార్లు కానీ ఆటోలు కానీ లేకపోతే మోటార్ బైక్లు కానీ ఏం నష్టపోయారో అవన్నీ రికార్డ్ చేయమంటున్నాం. ఇంకో పక్క చిన్న చిన్న వ్యాపారం ఉన్నాయి, ఏదైతే తోపుడు బండ్లు ఉన్నాయి, ఇంకో కొన్ని చిన్న చిన్న కొట్లు ఉన్నాయి, కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయి. వాళ్ళు నష్టపోయారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నా, అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం. ఇది కాకుండా చాలా ఆటోలు పోయినాయి, ఆ ఆటోలు కూడా రిపేర్లు చేయించడం కానీ ఇన్సూరెన్స్ ఇప్పించాలి. ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్క మీ ఇంట్లో ఉండి ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక వాషింగ్ మెషిన్ కానీ లేకపోతే ఒక సామగ్రిలో ఎలక్ట్రికల్ సామగ్రి, ఎలక్ట్రానిక్ సామగ్రి చాలా ఉంది. చిన్నవి పెద్దవి అన్నీ కొనుక్కున్నారు, అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్ చేయడానికి అర్బన్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టి దాంట్లో మేము యాప్లో పెట్టి మీరు అది డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎవరు కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా లేకపోతే ఒక కార్పెంటర్ కావాలన్నా లేకపోతే ఇంకొక ఏ వ్యక్తి కావాలన్నా వాళ్ళు పంపించే బాధ్యత తీసుకుంటాం. ఒక ఇంట్లో లైట్లు వెలగవు, ఇంకో పక్క మీ కుక్కర్ పనిచేయదు, ఇంకో పక్క ఫ్రిడ్జ్ పనిచేయదు. మీరు కానీ అవన్నీ పెడితే మీ ఇంటికే పంపించి రిపేర్ చేస్తాం. ఒకవేళ ఇంటి దగ్గర చేయలేకపోతే పక్కన ఎక్కడ ఒక షెడ్ పెట్టుకొని మీ ప్రాంతంలో రిపేర్ చేసి మళ్ళా మీకు న్యాయం చేస్తాం. ఇవన్నీ చేస్తూనే మళ్ళా మీ అందరినీ తిరిగి కోలుకోవడానికి ఏ విధంగా చేస్తే చేయగలుగుతామో అది కూడా నేను ఆలోచిస్తున్నా. రేపు ఎల్లుండి ఒక నిర్ణయం చేస్తాం. మళ్ళీ ఇదే మార్గం మా ఆఫీసర్లు వచ్చి మీ అందరికీ కాస్త కోస్త ఆర్థిక సహాయం చేసి మీరు నిలదొక్కునే విధానానికి మేము పనిచేసి తర్వాతనే ఇక్కడి నుంచి కలుగుతాం. నా ఉద్దేశం ఒకటే,
ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం జరగకుండా, అవసరమైతే ఒక వ్యక్తి జరగకుండా చేస్తాం. మీరు కూడా మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. నిన్నటి వరకు కరెంటు లేదు, ఇప్పుడు కరెంట్ వచ్చింది. సెల్ ఫోన్లు వాడేది కూడా నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే ఆ సెల్ ఫోన్ ద్వారానే మీ పనులన్నీ ఈ విధంగా శ్రీకారం చుడతాం. ఎప్పటికప్పుడు నేను సమాచారం అడుగుతున్నా మీ ఫోన్లలో. మా అధికారులు బాగా పనిచేస్తున్నారా, ఫుడ్ వచ్చిందా, మీకు న్యాయం, అన్ని విషయాలు అడుగుతున్నా. సగం కొంతమంది ఇస్తున్నారు. మేము 100 ఫోన్లు చేస్తే 10 ఫోన్లే సమాధానం చెప్తున్నారు. మీరు 10 కాకుండా 50 మంది నేర్చుకొని కానీ మీరు సమాధానం చెప్తే నాకు కూడా వాస్తవాలు తెలుస్తాయి. వాస్తవాలు తెలిస్తే ఎవరికైనా అన్యాయం జరిగితే మీ ఇంటికే మా ఆఫీసర్ని పంపిస్తా, మీకు న్యాయం చేసే వరకు మీకు అండగా ఉంటా. దయచేసి టెక్నాలజీని కూడా ఉపయోగించుకోండి. నా కోసరం కాదు, మనందరి కోసరం. టెక్నాలజీ రాబోయే రోజుల్లో మన జీవితంలోనే. నేను ఒకప్పుడు వస్తే ఈ సెల్ ఫోన్లు కూడు పెడతాయా అన్నారు. నేనే అవి కావాలని కోరుకొని ఆ రోజు తీసుకొస్తే చాలా మంది ఎగతాళి చేశారు 25 ఏళ్లకు మునుపు. ఇప్పుడు సెల్ ఫోన్ వల్లనే మీకు ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగలిగారు, నేను మీతో చేరగలిగాను. నిన్న మీరు చూసుంటారు, డ్రోన్లు పెట్టాను. డ్రోన్లు పెట్టి మొత్తం తెప్పించా. ఇప్పుడు డ్రోన్లు పంపించి చెత్త అంతా కూడా చూస్తున్నా, రోడ్లన్నీ చూస్తున్నాను. ఎక్కడ చెత్త ఎక్కువ ఉంటే అక్కడ మళ్ళా వ్యాన్ పంపించి, ట్రాక్టర్ పంపించి ఆ చెత్తను తీసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఇట్లా ప్రతి ఒక్క పని కూడా ఎక్కడికక్కడ టెక్నాలజీ కూడా ఉపయోగించి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నాను. మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించాను. ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరు కొంతమందికి ఇప్పుడు అర్థం కాదు నేను చెప్పేది, మీరు కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో పని చేసే దాంట్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వస్తున్నాయంటే మనకు ఫ్లెక్సిబిలిటీ. నాకు సమయం ఉన్నప్పుడే నేను పని చేస్తా, అవతలకి అవసరమైనప్పుడే పనికి పిలుస్తారు. ఈ 2 మ్యాచింగ్ వచ్చేస్తా ఉంది. ఒక డ్రైవర్ 3 గంటల పని చేస్తాడు, ఆయనకి ఏ టైం ఉంటే 2 గంటల పని చేస్తాడు కాదు, ఆ టైంలోనే ఆయన వెళ్తాడు, లేకపోతే వేరే టైంలో ఆయన వెళ్ళడు. ఒక ఆయనకు ఒకే టైంలో పని ఉంటుంది, అప్పుడు ఆయన ఎవరిని కావాలో ఆయన పిలుచుకుంటాడు. అదే జరగబోతుంది. మీ ఇంటికి ఒక మెకానిక్ కావాలన్నా, లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ఒక ప్లంబర్ కావాలన్నా మీరు షాపుకు పోవాల్సిన పని లేదు. మీరు చెప్తే వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఎట్లొచ్చిందంటే రాబోయే రోజుల్లో ఎవరైనా బార్బర్ కావాలంటే మంగళ షాపు పోయే పని లేదు, మీ ఇంటికే వస్తాడు. ఏ టైంలో మీరు రమ్మంటే ఆ టైంలో వచ్చేసి వెళ్ళిపోతాడు. ఆయన కూడా షాప్ పెట్టుకునే పని లేదు. దానివల్ల ఆయనకు మంచి జరుగుతూ ఉంది, మీకు మంచి జరుగుతుంది. దానికే అవన్నీ డౌన్లోడ్ చేసుకోమంటున్నా. ఇంకో పక్కన ఇక్కడ ఒక ప్రయోగంగా చేస్తున్నాం. అది కూడా మీరు చూస్తే మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్ పనిచేయడం, మీ కాలనీలో కూర్చొని ఒక 100 ఈ బిల్డింగ్ల పైన మంచి రెంట్కి తీసుకొని ఒక 100 వర్క్ స్టేషన్లు తయారు చేసి ఇంట్లో బోర్ కొడితే అక్కడ పోయి పనిచేయడం, అక్కడ మీకు ట్రైనింగ్ చేయడం. మన పిల్లలు దినానికి 4-5 గంటలు పని చేసుకుంటే ఒక 20-30 వేలు ఇంటి దగ్గర నుంచి సంపాదించుకునే మార్గం కూడా ఆలోచిస్తున్నా. అది రాబోయే రోజుల్లో జరగబోయేది. కానీ మీకు కూడా ఒక ఆలోచన రావాలి. మా ఆడబిడ్డలు చదువుకున్నారు, ఇంట్లో వంట చేస్తారు. వంట చేసి కొంత సమయం ఉంటుంది, ఆ సమయంలో గమ్మునుంటారు, టీవీలు చూసుకుంటా కూర్చుంటారు. ఆ టైంలో ఒక 2 గంటలు పని చేసుకుంటే భర్తతో సమానంగా ఒక 20 వేలు మీరు సంపాదిస్తారు. అది కూడా నేర్పిస్తాం మీకు అందరికీ. అయితే నేను చెప్పేటన్నీ మీరు ఆలోచించుకోవాలి. అన్నీ ఆయన ఏదో చెప్తాడే మన వల్ల ఎక్కడవుతుంది అనుకుంటే ఏది చేయలేము లైఫ్లో. నేను అందుకనే అదే మా 2 సంపాదిస్తున్నారు, అప్పుడే ఇది వస్తా ఉంది. సంపాదించేది కూడా మాకు కష్టమే కాదు, కష్టపడి సంపాదించేది ఒకటి, స్మార్ట్గా సంపాదించేది ఒకటి. తెలివితేటలు సంపాదిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది. అది కూడా నేర్పిస్తే ఒకప్పుడు శారీరక కష్టం చేసేవాళ్ళం, ఇప్పుడు శారీరక కష్టం కాదు, తలతో పని చేయాలి. అందుకే నేను మీ అందరికీ ఏం చేయాలో చెప్తాను. అందుకే నేను ఈ విధానం చెప్పింది. రాబోయే రోజుల్లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే పని చేస్తాం, వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పని చేయించుకుంటారు. మొత్తం అన్నీ కూడా ఆన్లైన్లోనే అయిపోతూ ఉంటాయి. ఫిజికల్గా కూడా పోవాలి. ఈరోజు కార్ డ్రైవర్ ఉన్నాడు, ఆన్లైన్లో కాదు, కారు డ్రైవరే పోవాలి. బస్తా మొయ్యాలి,
బస్తా మోయాలంటే మనిషే మోయాలి, కానీ దానికి కూడా మళ్ళీ రోబోస్ కూడా వస్తాయి. నిన్న మీరు చూశారు, డ్రోన్ పెట్టాను. డ్రోన్ పెట్టి ఏం చేశాను, ఆ బిల్డింగ్ అంతా ఉంది, ఆ పైకి పోవాలి, ఆ పైకి మోయలేం కాబట్టి ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ప్రోగ్రాం పెట్టి ఆహార పట్ల వాడి పంపించారు. రేపు రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్ మీద కూర్చొని మొత్తం ఈ సిటీ అంతా కూడా సగానికి సరఫరా చేయొచ్చు. ఆ బిల్డింగ్ పోవాల్సిన పని లేదు. ఇప్పుడు మందు కొడుతున్నాం, ఇది బ్లీచింగ్ కానీ ఇవన్నీ కొడుతున్నాం. దానికి కూడా 15 మంది పనిచేసి ఒక డ్రోన్ పనిచేస్తుంది. అన్ని కూడా అది కూడా ఉపయోగిస్తున్నాం. ఇంకో పక్కన మొత్తం ఫోటోలు తీస్తున్నాం. ఫోటోలు తీసి నేరుగా శానిటేషన్ స్టాఫ్ పంపిస్తాం. వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. మళ్ళా ఒకసారి పంపిస్తున్నాం, మళ్ళా ఒకసారి చూస్తున్నాం చేశారా లేదా. సాయంత్రానికి ఆటోమేటిక్గా వస్తుంది. చేసిన వాళ్ళ శభాష్ అంటాం, చేయకపోతే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం. అలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు మెరుగైన సేవలు చేయాలి, తక్కువ ఖర్చుతో మీ అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. భవిష్యత్తులో ఇవన్నీ ఉంటాయి. విజయవాడ ఈ ప్రాంతంలో మీరు అందరున్నారు, మీకు చాలా కష్టాలు వచ్చాయి, కానీ ఇదే చివరిది కావాలి. మళ్ళా ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ విజయవాడ వాళ్ళందరూ హైదరాబాద్ పోయారు, అమెరికా పోయారు, బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే విజయవాడలో ఉండే మీరు కూడా అమెరికాలో పోయిన విజయవాడ వాళ్ళకంటే ఎక్కువ పనిచేసే విధంగా నేర్పిస్తా, చేయూతనిస్తా. మీరు కూడా నేర్చుకుంటే ఆకాశాన్ని అద్భుతంగా ముందుకు పోతాం. ఇది ఒక్కొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, సంక్షోభం ఒక అవకాశం. నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటే మీరు మునిగిపోతారు. కష్టమే మిమ్మల్ని చంపేస్తుంది. ఓకే, మనిషికి రాకపోతే ఎవరికి కష్టాలు వస్తాయి. మొదటి రోజు నేను వచ్చాను ఇక్కడికి, మీ అర్థనాదాలు చూశాను, నాకే అర్థం కాలేదు. ఒక పక్క గండ్లు పూడ్చకపోతే నీళ్లు వస్తానే ఉంటాయి, ఇంకో పక్క ఊరంతా నీళ్లు, మీకు తిండి లేదు, మీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక పక్క మీకు తిండి పెట్టాలి. తిండి పెట్టాలంటే ఆఫీసర్లు వచ్చే పరిస్థితి లేదు, వాహనాలు రాలేని పరిస్థితి. దానికి ఏమేం చేయాలో డ్రోన్తో సహా హెలికాప్టర్లు కూడా వాడారు. ఇవన్నీ వాడి ఒక పక్క ఇది రీచ్ అయ్యా, రెండో పక్క వర్షం పడతా ఉన్నా ఎక్కడికక్కడ గండ్లన్నీ పుట్టడం కోసం రాత్రింపగొడు చేసి మొన్న మధ్యాహ్నాలకి గండ్లన్నీ పూర్తి చేశా. అదే మరిగా మీరు చూస్తే ఇంటింటికి ఫుడ్ పంపించడమే కాకుండా వైద్యం కూడా 3000 వెహికల్స్ పనిచేశాయి విజయవాడ సిటీలో. అదే మాదిరిగా రోజుకి 10 లక్షల ఆహార పొట్లాలు తెప్పించి మీకు అందజేశాను. కొంతమంది ఆహార పొట్లాలు తినలేరంటే నేను మళ్ళీ ఆలోచించి బిస్కెట్స్ పంపించా, మీ అందరికి అరటి పండ్లు పంపించా, నిన్న మొన్న బ్రెడ్ పంపించా. నిన్న ఈ రోజు నుంచి మీకు అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారని ఇంటింటికి మనిషికి ఒక ఎగ్గు కూడా పంపించమని ఆదేశాలు ఇచ్చాను. అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మీకు ఒక శక్తినివ్వాలి, ఒక భరోసానివ్వాలి. నేను డబ్బుల గురించి ఆలోచించడంలో మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా, మానవత్వంతో ఆలోచిస్తున్నా. చివరి వరకు చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ ఉంటా, మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రేషన్ ఈ రోజు అయిపోతుంది, క్లీనింగ్ కూడా అయిపోతుంది, సాయంత్రానికి నీళ్ళన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలుంటే ఆడంతా మిషన్లు పెట్టి ఆ నీళ్లు కూడా తీసేస్తాం. ప్రతి ఒక్క ఇల్లు క్లీన్ చేయాలనుకున్నాం. ఎప్పుడన్నా ఇన్నారా మీరు ఫైర్ ఇంజిన్లు పెట్టి, ఎప్పుడన్నా మీ ఇల్లు కాలిపోతే వచ్చే ఫైర్ ఇంజిన్లు మీ ఇంట్లో బురద తీయడానికి, మీ ఇల్లు క్లీన్ చేయడానికి ఉపయోగించాం. నిన్నటికి 30,000 చేశాం, ఈరోజు 40,000 చేస్తాం. రోజుకు 10,000 ఇండ్లు చొప్పున మొత్తం క్లీన్ చేసే బాధ్యత కూడా తీసుకున్నాం. అన్ని కూడా చేస్తా, మీరు ధైర్యంగా ఉండండి. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దొంగలు నమ్మి నేరస్తులు నమ్మితే మాత్రం మళ్ళా కుక్కతో ఒక వంకర పట్టుకొని వంకరై గోదావరి నుంచి అవుతుంది. కాబట్టి నేను అడిగేది ఒకటే మిమ్మల్ని అందరినీ, నేను ఈ విజయవాడ ఒక పైలట్ గా తీసుకుంటా. మీకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, ప్రకృతి మీ పట్ల చిన్న చూపు చూస్తుంది, పాలకుల
పాపాలు మీకు శాపాలుగా మారాయి. కానీ ధైర్యంగా ఉండండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి, నాకు సహకరించండి. నా కోసరం కాదు, మీకోసరం, ఈ రాష్ట్రం కోసరం అని మరొక్కసారి తెలియజేసుకుంటూ చేస్తారని ఆశిస్తూ అందరికీ మామూలు కాల్చుకున్నారని మా ఫ్రెండ్ పెట్టుకెళ్ళిపోయారు. నానా హింస పెట్టారంట సార్. కొట్టి మేము ఒప్పుకోలేదు, మిమ్మల్ని మీ నాన్నని చంపేస్తాము, ఈ కేసు ఒప్పుకోకపోతే మీ వాళ్ళని చంపేస్తామని బెదిరించారంట సార్. బెదిరించారు సార్. మాకు భయం వేసింది. మాకు నిద్రాధారం లేక మేము ఎక్కడెక్కడో దాచుకున్నాం. మాకు చాలా భయం వేసింది సార్. ఎన్ని రోజులు పంపించారు జైలుకి? 4 రోజులు అవుతుంది సార్. 4 రోజులు ఉంచారు బాబుని. మేము వద్దలకు ఉండే వాళ్ళ కూలి 4 నెలలు పట్టుకోవాలి సార్. మాకు కేసు కొట్టేయాలి సార్. మాకు చాలా భయంగా ఉంది. ఏం జరిగిద్దారు? ఏం భయపడద్దమ్మా, కేసు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు పని పట్టుకెళ్ళాలని మాకు పని కూడా ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు మీరు చూశారు గులకరాయి కేసు, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఇక్కడే ఆ గులకరాయి కేసు పెట్టి ఇక్కడే జరిగింది. ఈ సింగనగర్ లో నేను కూడా వచ్చాను, మొదటిసారి ఇటుకే వచ్చాను. వచ్చిన తర్వాత మొదటి రోజు వచ్చింది సింగనగర్కే వచ్చాను. వరద వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే, ఏనండి ఏం చేశారంటే, ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి ఒక అమాయకుడిని జైల్లో పెట్టాడు సానుభూతి కోసం. అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా. ఈరోజు బుడమేరు ఉంది. బుడమేరులో 3 గంటలు పడ్డాయి. ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ 3 గంటలు పూడ్చలేదు. దానివల్ల ఏమైంది? వర్షాలు పడ్డాయి. దేవుడు చిన్న చూపు చూశాడు, వర్షాలు పడ్డాయి. దగ్గర దగ్గర 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. అంటే 3.5 TMC నీళ్లు ఒక రోజుకు వచ్చాయి. ఆ నీళ్లు ఇక్కడ అంతా వచ్చేసాయి. అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి, తెలుసులే ఏ తమ్ముడు తెలుసు, ఆ కేసు తెలుసు, మన దగ్గర ఉంది. ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు. ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల 3 గంటలు బట్టి బుడమేరుకు మిమ్మల్ని అందరినీ 6 లక్షల మందిని క్షోభ పెట్టారు. 30 మంది చనిపోయారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఏం చేయాలి తమ్ముడు? ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందులకి. ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి, నిన్ననే మీరు చూశారు, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి 3 పడవలు పంపించాడు. ఒక్కొక్కటి 30 టన్నులు ఇనుము వేసిన పడవలవి. నేరుగా వచ్చి 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది. కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు? అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అవి ఇరిగిపోయినాయి. అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకొని పోయేది. ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకొని, ఆ గుర్తుని కలర్లు వేసుకొని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు? ఇప్పుడు బుడమేరులో గంటలు పెడతారు. ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ని కూల్చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. మళ్ళా ఆ సాక్షి పేపర్లో మన మీద విషయం కప్పుతారు. వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈరోజు వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. వీలైతే సహాయం చేయడికే వచ్చాడు. మొన్న కూడా వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు లేదా? కనపడ్డాడు ఎక్కడన్నా? ఒకరికి ఒక ఫుడ్ ప్యాకెట్ ఇచ్చారా? ఒకరికి ఒక మంచినీళ్ళు ఇచ్చారా? విజ్ఞాన కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు. చేశాడా? ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? ఎవరికైనా 1 రూపాయి సహాయం చేశారా? ఇది ఒక రాజకీయ పార్టీగా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
మీలో అందరిలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా నేను ఈరోజు వచ్చింది మొట్టమొదటిసారిగా ఆదిత్యనగర్కి వచ్చాను. అక్కడి నుంచి నేను ఈ పరిస్థితులు చూశాను, ఇక్కడ దాకా వచ్చాను. అది చూసిన తర్వాత ఇది సిచ్యువేషన్ నాకు అర్థమై నేను ఆ రోజు నిర్ణయం చేసుకున్నాను, మళ్ళీ మీరందరూ కోలుకునే వరకు ఇక్కడి నుంచి కదలకూడదని నేరుగా కలెక్టరేట్కి వెళ్లి బస్సులో ఉండి 9 రోజులుగా పర్యవేక్షిస్తున్నా. నేను 3-4 సార్లు ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని అందరినీ పరామర్శించాను, 4-5 సార్లు వచ్చాను. అదే సమయంలో సిటీ అంతా తిరుగుతున్నా. నేను చేసిన పని మీరు చూస్తే ఒక ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశాను. కొన్ని వేల మంది ఆర్మీని తెప్పించాను, ఎన్డీఆర్ఎఫ్ తెప్పించాం, 120 బోట్లు పెట్టాం, కొన్ని లక్షల ఫుడ్ పాకెట్స్ తీసుకొచ్చి నేను ఇక్కడనే చూశాను. నాకు ఒకసారి కొన్ని మర్చిపోలేను. ఇక్కడికి వస్తే ఒక తండ్రి పిల్లవాడిని తీసుకున్నాడు, 1 సంవత్సరం బాబుని తీసుకొని బయట వచ్చాడు. బయట వస్తే నేను అడిగాను, ఏమయ్యా ఏం జరిగిందని అడిగాను. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏడుస్తూ నా భార్య నా బిడ్డ నేనున్నాం, కానీ ఎట్టయినా సరే నా బిడ్డనైనా కాపాడుకోవాలని బిడ్డని తీసుకొని వచ్చా, నా భార్యని ఇంటికాడ వదిలిపెట్టి వచ్చా, నా భార్యని తెప్పించమని కళ్ళ నీరు పెట్టుకొని ఇచ్చాడు. అది చూసినప్పుడు అనిపించింది నిస్సహాయత. అప్పుడే బోటు పంపించి ఆయన తెప్పించే ఆ భార్యను తీసుకొచ్చే పరిస్థితికి వచ్చా. ఒక తల్లిని చూశాను నేను, ఒక ఆడబిడ్డను చూస్తే నేరుగా తండ్రి చనిపోయాడు, డెడ్ బాడీ వచ్చింది, కానీ నిస్సహాయ స్థితిలో ఉంది. బాడీని తీసుకుపోకుండా ఒకటే పోతే మంచిది కాదని ఆ కష్టాల్లో కూడా నా తండ్రిని నాకు అప్పచెప్పండి, నేను అంత్యక్రియలు చేయాలి, నేను రుణం తీర్చుకోవాలని ఒక ఆడబిడ్డ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పంపించే పరిస్థితికి వచ్చా. ఇలాంటి ఒక సంఘటన కాదు, ఎక్కడ చూసినా బాధాకరమైన సంఘటనలు జరిగాయి. 4-5 రోజులు ఈ పక్కనే వచ్చాను. వచ్చినప్పుడు కొంతమంది అయితే కనీసం వాళ్ళు అడిగింది నాకైతే ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, మీరు ఏమీ చేయక్కర్లేదు, మాకు మంచినీళ్లు పంపించండి. 4 రోజులుగా మా పిల్లలు మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేకపోతున్నాం, దండం పెట్టి మీ కాళ్ళు పట్టుకుంటా మంచినీళ్ళు ఏమని అడిగే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి రాత్రింబగుళ్ళు పనిచేసి ఎంత డబ్బులైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా. అవన్నీ చేశా. 9వ రోజు ఇంకో థ్యాంక్ యూ అమ్మా. ఆ రోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఆ గంటలు పడిపోయిన దానిపైన ఒక పక్క వర్షం పడతా ఉంది, అక్కడ పోయే దారి లేదు, అది క్లోజ్ చేయలేకపోతే నీళ్లు వస్తూనే ఉంటాయి. నీళ్లు వస్తే మిమ్మల్ని ఏమీ కాపాడుకునే పరిస్థితులు లేవు. అందుకని మళ్ళీ మనుషులు పెట్టి ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం. మొన్నే గండ్లు పూడ్చగలిగే రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నాడు. నేను నిమ్మల రామానాయుడు గారు, లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు. మంత్రులు మీరు చూశారు, ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు. నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు, ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు, నీళ్లలోనే ఉన్నారు. శ్రీనివాస్ గారు అందరూ, మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, ఈ బురదలోనే ఉన్నారు. అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రింబగుళ్ళు పనిచేశారు. పోలీసులు కూడా రాత్రింబగుళ్ళు పనిచేశారు. మా కమిషనర్ అయితే మీరు చూశారు, నేను ప్రొక్లైన్ లో వస్తే ముందర ఉండే దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఒక్కరు కాకుండా అందరూ కూడా పనిచేశారు. కానీ ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక నార్మల్సీకి 9 రోజుల తర్వాత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా నేను చూస్తున్నా దుర్మార్గమైన పాలనలో ఏదైతే బుడమేరు మొత్తం ఊడిపోయింది, అక్రమాలు జరిగాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు, ఎక్కడికక్కడ ట్రైన్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు. కడాన ఒక ముఖ్యమంత్రిగా నేను వచ్చి
డ్రైన్లు కూడా తెరిపించే పరిస్థితికి వచ్చా, చెత్త అంతా తీసే పరిస్థితికి వచ్చామంటే ఎలాంటి పాలన జరిగిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, దీంతోనే సమస్య పరిష్కారం కాలేదు. తాత్కాలికంగా మీ వివలినంతా చేశాం. ఇప్పుడు మీరు సర్వస్వం కోల్పోయారు. కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు. అది చూస్తే చాలా బాధేస్తుంది. ఇప్పుడే మా కలెక్టర్కి మళ్ళా చెప్పాను, వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు, లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడే చెప్పాను, ఒక 40,000 50,000 ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలన్నా మీకు ఇవ్వాలి, ముందుగా ఇచ్చేయాలని చెప్పి చేస్తున్నా. ఇది అయిన తర్వాత అన్నింటికంటే ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చాం. అదే మాదిరిగా డ్రై ఫుడ్ కూడా మొత్తం ఇస్తున్నాం. ఇది కాకుండా 2 రూపాయలకు 5 రూపాయలకు 10 రూపాయలకి కూరగాయలు కూడా అందుబాటులో పెడుతున్నాం. ఇంకా తెప్పిస్తా, ఇంకా ఇస్తా, మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇది అయిన తర్వాత మీ అందరికి ఒక విషయం చెప్పాలి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? ఇప్పుడు కరెంటు కూడా వచ్చిందా లేదా? ఛార్జ్ కూడా చేసుకోవచ్చా లేదా? అయితే మిమ్మల్ని అడిగేది ఒకటే, మీ ఇంట్లో గ్యాస్ ఉంది, స్టవ్ కాలిపోయింది, బాగా నీళ్ళల్లో పోయింది. అదే మరిగా మీ ఇంట్లో ఏదైతే ఫ్రిడ్జ్ ఉంది అది కూడా పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, ఇంకా కూడా టీవీ పోయింది. ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు, జిరాక్స్ మిషన్లు పోయినాయి. ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకా కూడా ఒకసారి చూస్తే కార్లు పోయినాయి, ఆటోలు పోయినాయి, స్కూటర్లు పోయినాయి. అదే మాదిరిగా ఏవైతే మోటార్ బైకులు పోయినా అన్ని పోయినాయి. ఇప్పుడు నేను మేము అందరూ ఒకటే కోరుతున్నా, ఇప్పుడు మీరు చేయాల్సింది, నేను అర్బన్ తమ్ముడు ఒకటి అర్బన్ కంపెనీ అని ఆన్లైన్ లోనే మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే మీరంతా గుర్తుపెట్టుకోవాల్సి, ఒక ప్లంబర్ కావాలన్నా, ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా, మీ ఇంట్లో ఉండే ఒక మోటార్ వెహికల్ రిపేర్ కావాలన్నా, ఆటో పోయినా అవన్నీ కూడా ఇస్తే ఇమ్మీడియట్ గా రిపేర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మనుషులు పంపిస్తానే మీ అందరికీ. మీకు తక్కువ రేటుతో ఇమ్మీడియట్ గా వస్తుంది. ఇందుకే మళ్ళా ఒకటి ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్ అన్ని కూడా క్లియర్ చేపిస్తా, అది కూడా టాప్ ప్రయారిటీలు అయిపోతాయి. అంత మునుపు ఇన్సూరెన్స్ కడితే మీకు అది వచ్చేది కాదు. తిప్పి అవస్థ పెట్టేవాళ్ళు, ఈసారి అది లేకుండా ఆ పని కూడా చేస్తాను. ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు ఆలోచించుకోవాలి, అందరి దగ్గర ఇన్సూరెన్స్ లేని బండ్లకి ఏం చేయాలనో ఆర్థిక సహాయం కూడా చేస్తాను. అది కూడా నేను ఆలోచిస్తున్నాను. రెండోది, మీరు ఇంట్లో చాలా వస్తువులు పోయినాయి, అవన్నీ రికార్డ్ చేసి పెట్టండి. ఈ రోజు నుంచే మా ఆఫీసర్లు మీ దగ్గరికి వస్తున్నారు, అన్ని రికార్డు చేసుకుంటాం. మళ్ళీ మామూలుగా నిలదొక్కునే వరకు మీకు అండగా ఉంటా. చిన్న షాపులు పోయినాయి, తోపుడు బండ్లు పోయినాయి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. కానీ ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, మీ దగ్గర ఫోన్లు పెట్టుకొని నేను ఏదైనా ఒకటి అడిగితే మీరు సమాధానం చెప్పడం లేదు. కొంతమందికి తెలియడం లేదు, కొంతమంది తెలిసినా బిజీగా ఉన్నారు. నేను ఎందుకంటే పూటకు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు పంపించిన భోజనం నాణ్యంగా ఉందా అని అడుగుతున్నా, మా ఆఫీసర్లు బాగా పనిచేశారని అడుగుతున్నా, అదే మరి మీ ప్రాంతంలో ఇంకా నీళ్లు ఉన్నాయని అడుగుతున్నా. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నానంటే, మీరు సమాచారం ఇస్తే మా కంట్రోల్ రూమ్ నుంచి మా అధికారులకు చెప్పి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ యొక్క సర్వేలన్నీ నేను చేస్తున్నాను. అది కూడా మీరు చేయండి. రెండోది కూడా ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇప్పుడు మీకు సెల్ ఫోన్ ఉంది,
మీ సెల్ ఫోన్ ని మీరు వాడుకునేది ఇప్పుడంతా ఫోటోలు తీసుకోవడానికి వాడుతున్నారు, వీడియోలు తీయడానికి వాడుతున్నారు, లేకుంటే మీరు మాట్లాడాలంటే మాట్లాడుతున్నారు. కానీ ఆ సెల్ ఫోన్ తో ఇంకా చాలా పనులు చేయొచ్చు మీకు. ఇప్పుడు ఒక నిమిషం, ఆ సెల్ ఫోన్ వల్ల మీరు చాలా పనులు చేయొచ్చు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకప్పుడు సెల్ ఫోన్ కావాలా వద్దంటే చాలా మంది ఎగతాళి చేశారు, సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు ఆ సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయి, భార్య భర్తకు ఉన్నాయి, కొడుకుంటే కొడుకుంది, ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి ఉంది, అయితే చిన్న పిల్లలకు కూడా వచ్చింది. కానీ ఆ సెల్ ఫోన్ ఉపయోగించుకోవడంలో మాత్రం మీరు పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా పని చేయాలంటే మీకు సమయం ఉన్నప్పుడే పని చేసుకునే అవకాశం వస్తుంది. ఎవరైనా కానీ పనికి కావాలి అని మెసేజ్ పెడితే వాళ్ళకి అవసరమైనప్పుడే మనుషులు వస్తారు. ఉదాహరణ చెప్తున్నా, ఒక మంగళతను కావాలంటే ఒకప్పుడు షాపు పోవాలి, ఆయన టైం ఉన్నప్పుడు మీరు వెయిట్ చేయాలి పోయి అక్కడికి. ఇప్పుడు అవసరం లేదు, మీరు ఆన్లైన్ లో మెసేజ్ పెడితే బార్బర్ మీ ఇంటికే వస్తాడు, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడే వస్తాడు. అంటే ఇప్పుడు ఆయనకు కూడా ఒక లాభం, ఇంట్లో షాపు పోయే పని లేదు, ఇంట్లో నుంచి స్కూటర్ వేసుకుంటాడు, ఎవరికి అవసరమైతే వాళ్ళ ఇంటికి పోయి చేసి మళ్ళా ఇంటికి వస్తాడు. ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు, ఒకప్పుడు ఫుల్ టైం డ్రైవర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు డ్రైవర్లు కూడా 2 గంటలకే వస్తారు, 3 గంటలకు వస్తారు, 4 గంటలు పార్ట్ టైం పని చేస్తారు. అలాంటి సిస్టమ్ అంతా ఆన్లైన్ లో వచ్చేసింది. అందుకనే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మా ఆడబిడ్డలు ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో ఉంటారు, ఏం పని చేయాలో తెలియకుండా వంట పనికే పరిమితం అవుతారు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు 3 గంటలు కంప్యూటర్ లో పనిచేస్తే ఒక 20,000 30,000 రూపాయలు సంపాదించుకోవచ్చు మగవాళ్ళతో సమానంగా. అలాంటి ఎకానమీకి నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక క్రైసిస్, ఒక సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ రోజు నేను సంక్షోభం నేను భయపడిపోయింటే నేను ఏమీ చేసేవాడిని కాదు. మీరు ఒకసారి కోప్పడ్డారు నా మీద, ఎందుకు కోప్పడ్డారని మీ కష్టాల్లో తిండి రాకపోతే బాధపడ్డారు. నేను మా ఆఫీసులకు ఒకటే మాట చెప్పాను, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఆవేశంలో ఉన్నారు, వాళ్ళని ఆదరించండి. వాళ్ళందరినీ ఒకసారి కోప్పడినా తిట్టినా మీరు వాళ్ళకు సమాధానించని చెప్పి ఆ కార్యక్రమం చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీరందరూ గాని నేను చెప్పిన పనులన్నీ మీరు ఫాలో అయితే మీ జీవితం సుఖమయం అవుతుంది. మీకు అన్ని కూడా వస్తువులు ఆన్లైన్ లోనే చేసుకునే పరిస్థితికి వస్తారు. నేను ఇచ్చే డబ్బులు కూడా చాలా సిస్టమేటిక్ గా ఇస్తా. నేనేదో ఈ వరదల విషయమే మాట్లాడడం లేదు, ఈ వరదల విషయాన్ని ఆధారంగా చేసుకుని మీ జీవితాల్లో మళ్ళీ బాగుపడడం కోసం ఏమేం చేయాలో నేను చేస్తాను. అందుకే అదే చేస్తాను. ఆ తమ్ముడేదో పెద్ద ఎగిరి పడుతున్నాడు, ఏం మాట్లాడతారు చూద్దాం. కొన్ని ఆలోచనలు ఎట్టుంటాయంటే, మంచి వరదలు ఉన్నాయి, మంచి వరదలు ఉంటే ఒక రోజు నేను వికలాంగురాలు, ఆ అమ్మాయి వరదలు దాటుకొని వస్తా ఉంది. నేను నిలబెట్టి అడిగాను, ఏమమ్మా ఎక్కడికి పోతున్నావు అన్నాను. సార్ బంధువుల ఇంటికి వచ్చాను, మా ఊరు పక్కన ఈ రోజే లాస్ట్ డేట్ అన్నారు పెన్షన్ తీసుకోవడానికి, కాబట్టి నేను పెన్షన్ కోసం పోతున్నానని. అంటే ప్రాణం కూడా లెక్క పెట్టుకోకుండా వరదల్లో పెన్షన్ కోసం వెళ్ళింది. ఆ విషయం నేను చెప్పాను కానీ చాలా మందికి అర్థం కావడం లేదు. పెన్షన్ రాకపోతే, ఈ నెల రాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు, ఎవరికి ఆలోచన వద్దు, చేసే బాధ్యత మాది. బుడమేరు ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది తొందరలోనే. బాగా చేస్తున్నారు సార్, మీ ఆరోగ్యం కూడా చూసుకోండి, మీరు బాగుంటే మేము బాగుంటాం. విజ్ఞాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ లాస్ట్ వీక్ వెన్స్డే నుండి మేము
కంటిన్యూస్ గా 10 బస్సెస్ లో వచ్చి వర్క్ చేస్తున్నాం సార్. రేపు నుండి సర్వే వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అండ్ 86 వార్డ్ మొత్తం కిట్స్ కూడా రెడీ చేస్తున్నాం సార్ డ్రెస్సెస్ ఇవ్వడానికి. మేము కిట్ లో ఒక 7 ఐటమ్స్ ఇంక్లూడ్ చేసి మొత్తం అంతా రెడీ చేసాం సార్. ఆ కిట్స్ కూడా వస్తే అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. కంటిన్యూగా 1 వీక్ నుంచి ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ షేక్ జానీ ఎంఏ ఎకనామిక్స్ వీళ్ళు ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పించమని రిక్వెస్ట్ చేస్తారు.